ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు ఈ జనవరి నెల 12వ రోజులకి మనల్ని అనుగ్రహించినందుకు, ఆయన దయచేసినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడి అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకునే ముందు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడి అందరిని బట్టి కృతజ్ఞతలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. వాక్యం వినిచిన ప్రతి ఒక్క బిడ్డలోనూ తండ్రి నీ కార్యం జరిగించమని యేసుక్రీస్తునామములో మీకు వినతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందామండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం అండి. ఒకడి తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఎంత గొప్ప మాట కదండి! ఆదరించేదను అని దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క జనవరి ఈ రోజు నా దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, వాగ్దానం ఏంటంటే, ఆదరణకర్తగా ఆయన ఉన్నాడు. ఆదరించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎలాంటి ఆదరణ అంట? ఒకరిని తల్లి వాణిని ఎలాగైతే ఆదరిస్తుందో అటువంటి రీతిగా తల్లి వంటి ఆదరణ నేను మీకు దయచేస్తాను అని దేవుడు చెప్తున్నాడండి. యెరూషలేం అంటే ఏంటండి? ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు మోషే కొంతమందిని పంపినప్పుడు ఏం చేస్తారండి? వారిలో ఇద్దరు మాత్రమే చూసినట్టు చెప్తారు. మిగిలిన వారు ఏం చెప్తారండి? వారి కంటికి మనము మిడతల వలె కనపడుతున్నాము, అయ్యో 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 అన్నారు. అక్కడ చూచిన దాన్ని చెప్పడం మానేసి అపవాదికి చోటిచ్చారు. అయితే ఇద్దరిని మాత్రమే నిజము చెప్పారండి. వారు మాత్రమే వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టారండి. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, దేవుడు ఆదరణ లేక కృంగి ఉన్నావేమో, దేవుడు నీకు ఈరోజు ఆదరణ కలుగు చేస్తానండి. వారు చెప్పిన మాట ఏంటంటే మోషేతో, అది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశము. అక్కడి నుంచి వారు ఏం తెచ్చారంటండి? ద్రాక్ష ఫలాలు తెచ్చారు. ద్రాక్ష గెల ఏంటంటే పెద్ద గెల కింద ఉన్నదాన్ని తెచ్చారు. శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చారండి. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, శ్రేష్టత అనేది ఆ యెరూషలేము ప్రాంతంలో ఉంది. దేవుడు ఆశీర్వదించాడు. అటువంటి శ్రేష్టమైన ప్రదేశంలో నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు. అయితే ఎలా ఆదరించబడతారు అంటే, ఆ యెరూషలేము అనేది ఎటువంటి శ్రేష్టమైన ప్రదేశము, అటువంటి రీతిగా దేవుడు నిన్ను శ్రేష్టమైన విధముగా నిన్ను పెట్టి ఆదరిస్తానంటున్నాడండి. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, ఆత్మీయ సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఆదరించేవారు మనకెవ్వరు లేరని బాధపడుతున్నావా? దేవుడు నీకు ఆదరణకర్తగా ఉన్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూసుకుంటే, ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని పేర్లు పెట్టబడి ఉంటాయి కదండి. మరి ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, ఆయనకి ఆదరణకర్త అని కూడా పేరు రాయబడి ఉంది కదా. మరి ఆయనకి ఆదరించేవాడుగా ఉన్నాడు, నీకు సమాధానం కలుగచేసేవాడుగా ఉన్నాడు, సంతోషం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన రెక్కల చాటున దాగి ఉంటే నీకు క్షేమం కలుగుతుందండి. ఒక్కసారి ఆలోచించండి. అయ్యో, నా వారి నన్ను చేరదీయలేదే, ఆదరణ కరువు అయిపోయిందే, దిక్కులేని వాళ్ళమైపోయామో అనుకుంటున్నారా? దేవుడు నిన్ను ఆదరిస్తానంటున్నాడండి. ఆదరించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన కోసము నీవు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. నీవు ఎక్కడున్నావో అక్కడే వెంటనే మోకాళ్ళుని ప్రార్థించు. దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయన నీకు యొక్క మొర విని నీ ప్రార్థన ఆలకించి నీతో మాట్లాడే దేవుడండి. మాట్లాడే దేవుడు, మాట తప్పని వాడు. ఆయన నీకు ఆదరణ కలుగు చేస్తానంటున్నాడు. హెచ్చైన ఆదరణ కలుగు చేస్తానంటున్నాడు. అటువంటి ఆదరణ మనందరికీ కలగాలని, ఆదరింపబడాలని, ఆయన కృప మనకి ఎల్లవెల్ల తోడై ఉండాలని, దేవుడి పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో ఫలింపచేయాలని గాక. ఆమేన్.